కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురు వీధిలో పిఠాపురం మహారాజా వారి కోడలు విన్నపాల చంద్రలేఖ తన ఇద్దరు కుమారులు రంగారావు మాధవరతో కలిసి నివాసముంటున్నారు. వీరు 1970 నుంచి అదే ఇంట్లో నివాసముంటున్నారు. కాగా ఈ ఇంటిపై వివాదం ఏర్పడగా 1974లో కోర్టు ద్వారా వీరు డిగ్రీ పొందారు. అయితే 2 నెలల క్రితం జిగటాల లక్ష్మి అనే మహిళ మరికొందరితో కలిసి వచ్చి ఈ ఇంటిని తాము కొనుగోలు చేశామని వెంటనే ఖాళీ చేయాలని బెదిరించినట్టు చెప్పారు. తన కొడుకులు విజయనగరం, కాకినాడలో ఉద్యోగాలు చేసుకుంటున్నారని, గొడవల కారణంగా ప్రతిసారి ఇక్కడికి రావడానికి వారికి వీలు పడదని చెప్పారు. ఇంతకీ ఇంటిని మీకు ఎవరన్నారని అడిగితే చెప్పకుండా దౌర్జన్యం చేసి మెడలో బంగారు గొలుసును లాక్కొని పోయారని ఇంటికి సంబంధించిన పత్రాలు చూపిస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోని సామాన్లు చిందరవందరగా చేసి బయటపడేశారని తెలిపారు. 5 దశాబ్దాలుగా తాము నివాసముంటున్న ఇంటిని వారసత్వంగా తమకు సంక్రమించిన ఆస్తిని బెదిరించి లాక్కోవాలని చూస్తున్నారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తిరిగి తమనే బెదిరిస్తున్నారని వాపోయారు. ఇంటిని ఖాళీ చేసి వెళ్లకుంటే SC/ST అట్రాసిటీ కేసు పెడతామని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ విన్నపాల చంద్రలేఖ, ఆమె కుమారుడు మాధవరావు వీడియోలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తమను ఆదుకోకపోతే చావేశరణ్యమని వాపోయారు. పిఠాపురం మహారాజా మేనకోడలు కుటుంబ సభ్యుల అభ్యర్థనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, SVSN వర్మ స్పందించారు. 5 దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మా ఇంటిని ఆక్రమించుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఆమె అభ్యర్థించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి విచారణ చేయాలని కాకినాడ కలెక్టర్ RTOను ఆదేశించారు. బాధితులకు అండగా నిలుస్తారని వర్మ భరోసా ఇచ్చారు. బాధితులకు న్యాయం చేయాలని కాకినాడ జిల్లా RTOతో SVSN వర్మ మాట్లాడారు. ఈ తగాదాపై RTO కిషోర్ కుమార్ ఘటనా స్థలానికి వచ్చారు. ఇరు వర్గాల వారి డాక్యుమెంట్లను RTO కిషోర్ పరిశీలించారు. ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి ఈ స్థలంలో నివాసం ఉంటున్న ఇంటి యజమానిని ఇబ్బంది పెట్టకూడదన్న RTO కిషోర్ కుమార్, ఇతరులు ఎవరైనా వచ్చి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉంటున్నామండి. నాకు పెళ్ళి ఇక్కడే అయ్యింది. నాకు పిల్లలు ఇక్కడే పుట్టారు. మేము ఎవరిని ఎప్పుడు ఏమి అడగలేదు, ఎవరిని దగ్గర ఏం తీసుకోలేదు. ఈ స్థలం అంతా మా అత్తగారు ఇచ్చారు మాకు. మా అత్తగారు ఇచ్చిన చేత మేము చాలా జాగ్రత్తగా పెట్టుకొని అలా దాని మీదే బతుకుతున్నాం. అలాంటిది ఈ రోజున కొత్తగా వచ్చి మీరు పనికిరారు, మీరు ఇంట్లో లేరు, మేమే ఉంటున్నాం అని చెప్తుంటే మేము ఇంకేం చెప్పం. 55 ఏళ్ళ నుంచి మేము ఇంట్లోనే ఉన్నాం, ఎక్కడికి పోలేదు. 55 ఏళ్ళ నుంచి మేము ఇక్కడే ఉంటున్నామండి, ఈ ఇంట్లోనే ఉంటున్నాం. కాకపోతే ఇల్లు మేము ఇప్పుడు లేటెస్ట్గా బాగు చేయించుకున్నాం. మా డబ్బులతో మేము బాగు చేయించుకున్నాం. మా వాటాకి అవతలైనా కొనుక్కున్నాడు ఎవడో ప్లేడర్. కొనుక్కుంటే ఆయన వచ్చి ఏదో మధ్యన గోడ అది పెడతానంటే మాకు ఎలా కుదురుతుంది? మేము ముందే పెట్టేసుకుంటాం గోడని. మా గోడ అది పెట్టుకుని మేము అన్నీ బాగు చేయించుకున్నాం, 3 డబ్బులు ఖర్చు పెట్టి. ఈ రోజున మీరు ఉండటానికి పనికి రాదంటే మరి మేము ఇంకేం చేయగలం చెప్పండి. అది విన్నపాల చంద్రలేఖ గారు, విన్నపాల మాధవరావు గారు, రంగారావు గారు వారి కుటుంబం వారు నిన్న పొద్దుట ఆఫీస్కి రావడం జరిగింది. మా పార్టీ ఆఫీస్కి వచ్చిన వెంటనే మేము కొంతమంది లీడర్స్ని ఇచ్చి కాగితాలు అవి వెరిఫై చేయమని చెప్పాం. అలాగే పోలీసుకు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈవేళ ఇప్పుడు RDO గారితో కూడా మాట్లాడడం జరిగింది. RDO గారు కూడా వచ్చారు. ఆవిడ వయసు 80-85 సంవత్సరాలు ఉంటాయి. ఈ వయసులో ఇబ్బందికర పరిస్థితులు ఆవిడకి వచ్చాయని ఆవిడ బాధపడితే మేము వెంట ఉంటామని తెలియజేసాం. అదేవిధంగా రెవెన్యూ పరంగా మన RDO గారితో మాట్లాడితే A షెడ్యూలు, B షెడ్యూల్ అని చెప్పి ఉన్నాయి. అందులో ఒక షెడ్యూల్ ప్రకారం వీరికి చెందుద్ది, ఇంకో షెడ్యూల్ ప్రకారం బయట వారికి చెందుద్ది అని చెప్పి తెలియజేశారు. దానికి ఉన్న లీగల్ ప్రొసీడింగ్స్ మన చంద్రలేఖ గారి తరఫున చేయాలి. వారు ఎవరైనా ఉన్నా సరే వారికి సహాయ సహకారాలు మన పార్టీ నుంచి అందించడం అన్నా సరే చేయడం జరుగుద్ది. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ప్రశాంతత, అదేవిధంగా అందరికీ ధైర్యం, అందరికీ అండ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం, BJP పార్టీ ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగినా వారికి మంచి చేయడానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను కానీ మేమందరం చంద్రలేఖ గారికి అండగా ఉంటాం. ఆవిడ కూడా మా తల్లి సమానులు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉంటాం. ఎంచేతంటే ఇటుల్లో చట్టరీత్యా భూమి ఎవరికైతే చెందుద్దో ఆ షెడ్యూల్స్ రాశారో దాని ప్రకారం వీరికి
ఏ షెడ్యూల్లో ఉంది ఏ షెడ్యూల్ ప్రకారం వీరికి చెందుద్ది. కానీ లీగల్ ప్రొసీడింగ్స్ కొన్ని చేయవలసి అని చెప్పి ఆర్డీఓ గారు కూడా తెలియజేశారు. దాని ప్రకారం వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఈ రోజు నుంచి ఇక్కడికి పోలీస్ కానీ ఎవరు కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది, ఎస్ఐతో కూడా మాట్లాడడం జరిగింది. వీరిద్దరితో ఆర్డీఓ గారు కూడా మాట్లాడి టైటిల్ వైజ్ చెప్పడం కూడా జరిగింది. అందువలన చంద్రలేఖ గారి కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమైనా అంటున్నారు, వీళ్ళకి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా వాళ్ళ ఎవరైతే వీళ్ళ మీద పడుతున్నారో వాళ్ళు మా దగ్గర డాక్యుమెంట్స్ ఇక్కడ చట్టం ఉంటుంది. చట్ట ప్రకారం ఈ భూమి ఎవరికి చెందుద్దో అది రెవెన్యూ ఆఫీసర్స్ డిసైడ్ చేస్తారు. వాళ్ళకు అవగాహనకు వచ్చారు. అదేవిధంగా వాళ్ళు పోలీసుకు కూడా డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు వీరికి కాగితాలు ఉన్నాయి కాబట్టి వీరిది భూమి, వీరి దగ్గర లేవు ఇంకోళ్ళకి ఉన్నాయనుకో వాళ్ళకి చెందుద్ది. కానీ ఇక్కడ ఏంటంటే ఏ షెడ్యూలు బి షెడ్యూల్ అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఉంది. వీళ్ళు వృద్ధాప్యం వలన కొన్ని తెలియక ఆ ప్రొసీజర్లో వీళ్ళు వెళ్ళలేకపోయారు. ఆ ప్రొసీజర్ వెళ్ళడం గురించి ఈవేళ ఆర్డీఓ గారు తెలియజేశారు. ఎందుకంటే వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు పోరాడతారు, అది వదిలేండి. ఈవిడికి ఉన్న జడ్జిమెంట్ ప్రకారం ఈవిడ ఆస్తి రావాలి. అది ఏదన్నది అధికారులు అర్థం చేసుకున్నారు. అలాగే పోలీసులకి తెలియజేశారు సార్ దాని సబ్జెక్టు, టైటిల్ గురించి, చట్టం గురించి. దాని ప్రకారం చంద్రలేఖర్ గారికి మేమందరం అండగా ఉంటాం. పోలీసు కూడా ఎవరో ఇబ్బంది పెట్టరు, వారికి కూడా హెచ్చరిస్తున్నాం ఈ దరిదాపులకు రావద్దని.